అడల్ట్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా రాయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కెమెరా ముందు మనం నేరుగా కెమెరాని చూస్తే కెమెరాలో బొమ్మ మనల్ని చూసినట్టుంది. కెమెరా మనల్ని చూసినట్టుంటది. మనం కెమెరాని చూస్తుంటే ఫేస్ టు ఫేస్ ఉంటది కదా! అలా తీయొద్దు. అలా తీయకుండా కెమెరా ఎవడో మనకు తెలియకుండా సైడ్‌కెళ్ళి తీస్తున్నాడు. ఇప్పుడు మన కెమెరాకు మనకు సంబంధం లేదు. మనం ముందోడితో మనం మాట్లాడుకుంటున్నాం ఏదో. వాడు సైడ్‌కెళ్ళి తీస్తున్నాడు. అంటే కెమెరాకు మనకిప్పుడు సంబంధం లేదన్నట్టు. అలా మాట్లాడినట్టు పడతది కదా! వీడియోలో. మనం కెమెరా ముందు మాట్లాడినట్టు ఉండదు. చూసారా? సైడ్ కెమెరా ఉంటది. ముందుతో ఎవరితో మాట్లాడుతుంటాం. అప్పట్లో సీక్రెట్ షూట్ లాగా ఉంటది కదా! అంటే మనం కెమెరాకు మనకి ఎలాంటి సంబంధం లేదు. ఇగో ఇదే విధంగా ఒక కంటెంట్ కూడా అంతే. శృంగార విషయాలు, అశ్లీల విషయాలు, భూతు విషయాలు డైరెక్ట్‌గా చెప్తే తప్పన్నట్టు. సమాజం తప్పుపడుతది. వీడు తప్పు చేసిండంటారు. కానీ ఇండైరెక్ట్‌గా చెప్తారు. ఇండైరెక్ట్‌గా ఎలా చెప్తారు? అంటే పలానాది వాడిని ఉంచుకున్నదట, పలానాది వీడిని ఉంచుకున్నదట, పలానాది తిరిగిపోద్దట, దాని దగ్గరికి వత్తడట, ఆ! అది ఇట్లా చేసిందట, వాడిని ఉంచుకున్నదట, అది అసభ్యమైన డ్రెస్సులు ఏసుకుంటదట, బూతు బూతు డ్రెస్సులు ఏసుకుంటదట, మొత్తం కాళ్ళు కనబడతాయట, అవి కనబడతాయట, ఇవి కనబడతాయట అని చెప్పరాని విషయాలన్నీ వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఉన్న విషయాలు చెప్తాం. అది కూడా చెప్పడమే. కానీ నేరుగా చెప్పలేదు. కావాలని చెప్పలేదు. ఆడ జరిగింది చెప్పడం కానీ ఇండైరెక్ట్ అయిద్దనమాట. విన్నావా? కాబట్టి ఈ విధంగా చేస్తే ఎట్లుంటది? మనం తప్పులో పడము. అది తప్పు కాకుండా పోతది. కానీ అది కూడా అదే విషయం కదా! శృంగారమే భూతే. కానీ మనం తప్పులో పడుతున్నాము. తప్పయితది. ఇట్లా అనమాట. భూతు విషయాలు ఇట్లా చేస్తారు. ఇప్పుడు దుర్మార్గులు ఏం చేస్తారు? డైరెక్ట్ హత్య చేస్తే ఏం చేస్తారు? నేరం అయితది. చంపినట్టయితే నేరం అయితదనమాట. ఏం చేస్తారు? ఇండైరెక్ట్‌గా చంపేస్తారు. ఇండైరెక్ట్‌గా ఎలా చంపేస్తారు? ఏదో యాక్సిడెంట్ చేసి ప్రమాదవశాత్తు చంపినట్టు ఏదో రకంగా వేరే రకంగా చంపేసి ఆ రకంగా కేసు పెడితే చట్టపరంగా గెలుస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు నేరస్తులు కాకుండా పోతారు కదా! ఇలా చేస్తారు కదా! అట్లా అంటే భూతు విషయాలు సినిమాలలో గాని, కథల్లో గాని డైరెక్ట్‌గా చెప్పరు. వేరే వాళ్ళు ఇండైరెక్ట్‌గా చెప్తారు. ఇండైరెక్ట్‌ని చెప్తారు. ఇంకోటి ఇండైరెక్ట్‌ను మళ్ళీ ఇండైరెక్ట్‌గా చెప్తారు. అట్లా అనమాట. అట్లా కూడా చెప్పొచ్చు. అంటే ఇండైరెక్ట్‌గా చెప్పడమే మనం తప్పులో పడము, తప్పు కాదు. అంటే ఇండైరెక్ట్‌ను మళ్ళీ ఇండైరెక్ట్‌గా చెప్తారు. ఇప్పుడు సినిమాలలో. చెప్తే అది అసలే తప్పు కాదన్నట్టు. ఈ విధంగా బూతు విషయాలు చెప్తారనమాట. ఆ బూతును కాబట్టి అది బూతుగా కాకుండా ఒక విషయంగా ఉంటది. ఒక ఎడ్యుకేషన్ లాగా అయితదనమాట. ఉదాహరణకి ఒక భార్యాభర్తలున్నారు. ఒక అనుబంధం ఉంటది. చనువు ఉంటది. మొగుడు, పెళ్ళాలంటారు. మొగుడికి పెళ్ళాం మగానికి పెళ్ళాం పరిమితం, పెళ్ళానికి మొగుడు పరిమితం. ఇదే గదా భార్యాభర్తలంటారు. కానీ ఒకడేం చేసిండు ఒక ఆఫీసర్‌తోనో పరపురుషుడు ఆమెతో ఇంట్లో పనివాడుగానో, లేకుంటే ఆమె దగ్గర పనిచేసే వాడిగానో ఏదో రకంగా వచ్చి ఏదో రకంగా తాకుతా ఉన్నాడు ఇద్దరు. తప్పేం లేదు గదా! పనివాడుగా తాగుతాండు. పనిలో పనిగా తాగుతా ఉన్నారు. ఇద్దరు కలిసి పనులు చేసుకుంటా ఉంటే తాగుతా ఉన్నారు. ఆమె తాగుతా ఉంది. ఒకరు తగులుకుంటున్నారు. పక్క పక్కన కూర్చుంటున్నారు. ఏదో మాటల్లో మాట నవ్వుకుంటున్నారు. క్లోజ్ అయ్యారు. చాలా చక్కని బంధం ఏర్పడింది. అనుబంధం ఏర్పడింది. అంటే ఏంది వాడు మొగుడు, పెళ్ళాలు కాదు. వాడు పనివాడు అనుకుందాం. పరాయుడు, పనివాడు. అయినా గూడా కావాల్సినంత చనువు ఏర్పడింది. అంటే అది మొగుడు, పెళ్ళాలంటే చనువే కదా! కానీ ఆడ తప్పు లేదంటారు దాన్ని. తప్పేమున్నది ప్రతిదానికి అనుమానిస్తాండు ఈయన అని భర్తని తిడతదామె. ఆ తప్పేమున్నది వాడు పనోడు పాపం మంచోడు. వానికి ఆ బుద్ధి లేదు. నాకు ఆ బుద్ధి లేదు. ఈయనకి అనుమానం అంటారు. కానీ ఆడ పనిచేసేవాడికి ఆమెకి మొగుడు, పెళ్ళాల అనుబంధం ఉంటది. స్త్రీ పురుషుల అనుబంధం, చనువు, తాకడము, స్పందనలు అవన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి మొగుడు భరించలేడు కదా! కానీ ఆడ చనువు అలాంటిది కదా భార్యాభర్తల బంధం. కానీ అది తప్పులో పడకుండా ఉంటది గానీ అదే భార్యాభర్తల బంధం. కాబట్టి ఆమె తప్పులో పడదు. వాడు తప్పులో పడడు. కానీ అది భార్యాభర్తల బంధమే. తప్పు పడితే తప్పే అది. కదా! అట్లనే అశ్లీల వీడియోలు కూడా అశ్లీల వీడియోలు, అసభ్య విషయాలు డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చెప్తారు. ఇండైరెక్ట్‌ని మళ్ళీ ఇండైరెక్ట్‌గా చెప్తారు సినిమాలలో. కానీ ఆర్టికల్స్‌లో గాని. చెప్తే అది తప్పు కాదనమాట. ఇప్పుడు యూట్యూబ్‌లో గూడా కొన్ని బూతు వీడియోలు, అశ్లీల వీడియోలుంటాయి. వాటికి మోనిటైజేషన్ ఇవ్వరు. కానీ కొందరు ఉంటారు చూసినావా మానసిక డాక్టర్లు, లేడీ డాక్టర్సు శృంగారం గురించి, పిల్లల హస్తప్రయోగం గురించి ఇలా చాలా చెప్తారనమాట. ఇలాంటి భార్యాభర్తలు ఆహ్, నగ్నంగా శృంగారం చేస్తే కలిగే లాభాలు అంటూ ఇలాంటివి చెప్తారు. ఇవి మాట్లాడరాని విషయాలే కదా! కానీ వాళ్ళు మాట్లాడే విధంగా మాట్లాడితే అవి తప్పు కాదనమాట. కాబట్టి మీరేదైనా భూతి విషయమో, అశ్లీల విషయమో, శృంగార కథలు చెప్పాలంటే ఇప్పుడు ఇది కథ కాదు జీవితం లాంటివి కొన్ని వచ్చినాయి కదా! ఒక డాక్టర్ ఉంటారు, లాయర్ ఉంటాడు, యాంకర్ ఉంటది. ఆడ మాట్లాడతారు చూసినావా? అవన్నీ అడంటి విషయాలు, చెప్పరాని విషయాలు, భూతి విషయాలు, అక్రమ సంబంధాలు ఇవే ఉంటాయి. టీచరు విద్యార్థిని ఉంచుకున్నట్టు, ఈయన పక్కింటి ఆమె పక్కింటి పోరాన్ని ఉంచుకున్నట్టు, ఒక ఆంటీ ఉంచుకున్నట్టు ఇలాంటియన్నీ ఉంటాయి. అన్నీ ఇల్లీగలే. కానీ లీగల్‌గా చూపెడతారు మనకు. నిజానికి అవి ఇల్లీగలే. అవి అసభ్యమే, భూతే. కానీ నీతిగా చూపెడుతున్నారు అంతే. జనమంతా అవి బూతు కాబట్టే చూస్తున్నారు. బూతు కాబట్టే చూపెడుతున్నారు. కానీ నీతిగా చూపెడుతున్నారు. ఏదో బుద్ధి మాట చెప్పినట్టు వాళ్ళు, చెడిపోయినోళ్ళని తీసుకొచ్చినట్టు వీళ్ళు, బుద్ధి మాట చెప్తున్నట్టు వాళ్ళు చూపెడతారు. కానీ అందరూ అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్సే చూస్తున్నారు. అంతే అనమాట. చూసినావా? ఇట్లుంటదనమాట.
ఉదాహరణకి ఇద్దరు ఆడోళ్ళు, మగోళ్ళు కూర్చున్నారు. చెప్ బూతు గురించి, శృంగారం గురించి మాట్లాడకూడదు. తప్పు, అసభ్యం. కానీ అందరికి ఇష్టమే. కాబట్టి ఏం చేస్తాం? మాటలో మాటగా ఏ బూతు సినిమా వచ్చిందట, చాలా అసభ్యంగా ఉంది. స్త్రీ పురుషుల శృంగారం అట, మొత్తం ఇప్పేస్తాడట. ఆమె కూడా ఇప్పేస్తాడట. ఆమె కాళ్ళు కనబడతాయట, ఒళ్ళు కనబడుతుందట. అవి కనబడతాయి, ఇవి కనబడతాయి. నువ్వు అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి కూడా వింటా ఉంటది. దానికి డైరెక్ట్ మాట్లాడితే అమ్మాయి తప్పులో పడతది. వాడు తప్పులో పడతాడు. ఇనరు. కానీ వాడు ఆ సినిమా గురించి చెప్తున్నాడు. ఎందుకంటే వాడు వీడిని ఎంచుకున్నాడట, ఈ ఆంటీ వాడిని ఎంచుకున్నట్ట, రోజు ఆడికి పోతారు. ఓసారి చూసినా ఆంటీ ఇలాంటి వస్త్రాలు వేసుకుంటది. ఆంటీ ఇట్లా చేసిందని అసభ్యమైన విషయాలు, బూతు విషయాలు, చెప్పరాని విషయాలు, మాట్లాడని విషయాలు మాట్లాడతారు. లేదా డాక్టర్స్ పరంగా కూడా అడగరాని విషయాలు అడుగుతారు. చెప్పరాని విషయాలు చెప్తూ ఉంటే ఏమైతది? శృంగారపరంగా ఉండదు. కదా వేరే విధంగా ఎడ్యుకేషన్ పరంగా ఒక విషయంగా మాట్లాడుకుంటారు. చూసినావా? ఇట్లా కంటెంట్ ఇలా కూడా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇలా గనుక మీరు రాయగలిగితే మిమ్మల్ని ఏ యూట్యూబ్ కూడా బ్యాన్ చేయదు. మోనటైజేషన్ కాకుండా చేయదు. మోనటైజేషన్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఒక విషయం ఎలా చెప్తారంటే, ఒక సినిమాలో ఒక అమ్మాయి బట్టలు మార్చుకుంటూ ఉంటది. గదిలోకెళ్ళి, బాత్రూమ్‌లోకెళ్ళి. మార్చుకుంటూ ఉంటే ఒక అబ్బాయి ఉరుకుతాడు. ఆ గదిలోకి పోయి కిటికీలోకెళ్ళి చూస్తాడంట. చూసి తలుపు కొట్టాలనుకుంటే కిటికీలోకెళ్ళి చూస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి పెద్దగా అరుస్తది. అనగానే ఆ అబ్బాయి ఏం చేస్తాడో తెలుసా? అక్కడ కరెంట్ షాక్ వస్తుందండి. జరగండి, జరగండి అని చెప్తా ఉంటాడు. అనగానే వెంటనే ఆమె బట్టలు చుట్టుకొని కానీ బయటకొస్తది, ముట్టుకోకుండా చేస్తది. అప్పుడు ఏమైతది? ఆమెను చూడాలనే విధంగా చూస్తాడు వాడు. కానీ ఆడ తప్పు కాదు. ఆమెకు హెల్ప్ చేయడానికి వాడొచ్చాడు అన్నట్టు ఉంటదాడ. జనాలు కూడా, ఆడియన్స్ కూడా తప్పుపట్టరు. ఆమె తప్పుపట్టదు. వాడిది కూడా తప్పు కాదు. ఎందుకంటే ఆమెను చూడడానికి రాలే వాడు బాత్రూమ్‌లో. ఆ కరెంట్ ఉన్నది, షాక్ కొడుతుందని చెప్పడానికి వచ్చాను. చెప్తా ఉన్నాడు. అగో ఇలా చూపెడుతున్నట్టు. కానీ అయినా వానికి అన్నీ కనిపిస్తాయి కదా! చూడాలని చూస్తాడు. ఆమెకు కనిపించని విధంగా కనిపిస్తది. అయినా ఆమె తప్పు అనుకోదు, తప్పుపట్టదు. వాడు కూడా తప్పు చేసినట్టు కాదు. కానీ జరగాల్సిందంతా జరుగుతది కదా! ఇలా ఉంటదన్నట్టు. అడల్ట్ కంటెంట్ ఇలా చెప్పండి. చెప్తే అది బూతు కాదు, అశ్లీలం కాదు, మానిటైజేషన్ అయితది. ఇప్పుడు ఉదాహరణకి చెప్తారు, అక్కడ పిల్లలను అద్దెకిస్తారు అంటూ కొన్ని వీడియోలుంటాయి. ఆ! అలాగే ఇక్కడ పిల్లలను మార్చుకుంటున్నారు. ఇక్కడదేదో సంస్కృతి అని చూపిస్తుంటారు. అలాగే ఇది కథ కాదు జీవితం అంటూ చెప్పి ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఎన్నో వాటి గురించి చెప్తూ ఉంటారు. చెప్పి ఆమెను కోప్పడినట్టు, తిట్టినట్టు, బుద్ధి చెప్పినట్టు ఆ డాక్టరు, లాయరు కోపం చేస్తా ఉంటారు. ఇదేం పనమ్మా అని. ఆ! మళ్ళీ అడగాల్సిన ఆ కథ అంతా అడుగుతారు. అడిగితే వీడినుంచుకున్నా, వాడినుంచుకున్నా అదంతా బయటకొస్తది. చూసారా? కానీ అది తప్పు కాదు. బుద్ధి చెప్తున్నట్టు వాళ్ళు అడుగుతారు, బుద్ధి చెప్తారు. తప్పు చేసినట్టు వాళ్ళంతా చెప్తారు. ఇది తప్పు అని చెప్తారు. కానీ అక్కడేంది, వివాహేతర సంబంధం అనేది ఒక ఇంట్రెస్ట్ టాపిక్. అది అందరికి కావాల్సింది చెప్తారు. కానీ అది తప్పుగా ఉండదు. ఆడ తప్పైతే లేదు. చూసారా? ఇలా చెప్తారంట కంటెంట్. ఇలా చెప్తే అది ఎడ్యుకేషన్ పరంగా అయితే తప్పు కాదనమాట. అటువంటి కంటెంట్ ఇలా చెప్పాలి. దీనికి మానిటైజేషన్ కూడా ఇస్తారనమాట.